Yes, good evening all of you. Welcome to Icon India. ఈ రోజు మనం మార్చ్ 19కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఐకాన్ ఇండియా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతోంది. డైలీ ఫుల్ టు ఫుల్ లైవ్ క్లాసెస్ అనేవి మీకు ఇక్కడ అందిస్తూ ఉన్నాం. సో ఈ లైవ్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డైలీ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇఫ్ లైవ్ అనేది మీరు మిస్ అయితే మీకు రికార్డెడ్ మోడ్లో కూడా క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కోర్స్ని కూడా మనం అవైలబుల్గా ఉంచడం జరిగింది. జస్ట్ 499తో ఈ కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్కీమ్స్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఈ కోర్స్ని జస్ట్ 499తో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ విత్ పీడిఎఫ్స్తో ఈ కోర్స్ ఉంటుంది. ఇక మనం ఎగ్జామ్ సిరీసెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఈ టాపిక్స్ని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు, భారతదేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విధానాలు, పాలసీలు, అలాగే గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అప్డేట్స్, అలాగే ఎక్సర్సైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి ఈ క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ క్లాస్కి సంబంధించి ఒక్కసారి ఈ క్లాస్కి సంబంధించి మీరు వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇక మనం మాట్లాడుతున్నటువంటి ఈ టాపిక్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలుగా వీటిని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. డైలీ మనం ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంది, అది కూడా తీసుకోండి. ఇక మనం క్లాస్కి సంబంధించి ముందుగా పుష్పక్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ కనబడుతూ ఉంది. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడదాం. అయితే అంతకంటే ముందు జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఇండెక్స్ రావడం జరిగింది. ఈ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత అని నేను అడిగా, కానీ ఈ ఇండెక్స్ని ఎలా ప్రచురిస్తారు, సో ఏ విభాగాలను ప్రధానంగా తీసుకొని జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, లింగ అసమానతకి సంబంధించినటువంటి సూచికను ప్రచురించడం జరుగుతూ ఉంది అనేది నా క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్కి మీరందరూ కూడా మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. లింగ అసమానత దెన్ లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి దీన్ని ప్రచురిస్తూ ఉన్నారు. సో 2022కి సంబంధించినటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది రిలీజ్ అయ్యింది. సో దీనిని ప్రచురించేందుకు లేదా ఈ ఇండెక్స్ని తయారు చేసేందుకు ప్రధానంగా ఎన్ని అంశాలు తీసుకుంటున్నారు, అవి ఏమిటి అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడుగుతా ఉన్నా. ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించి మీ ఆన్సర్ని మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్, జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం క్వశ్చన్గా తీసుకున్నామండి. సో ఈ క్వశ్చన్కి యుఎన్డిపి స్వాతి వెరీ గుడ్, నేను అది అడగలే. సో నేను అవన్నీ చెప్తా, బట్ ఈ ఇండెక్స్ని ప్రచురించడానికి తీసుకుంటున్నటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అని అడిగిన, దీనికి ఆన్సర్ చేయాలి మీరు. యాజ్ పర్ హెల్త్ వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఉందా? హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ వెరీ గుడ్.
వెరీ గుడ్ అండి. సో జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఈ ఇండెక్స్ అనేది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇటీవల మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి కూడా మాట్లాడినాం. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటిది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ర్యాంక్స్ గురించి ప్రీవియస్గా కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడడం జరిగింది. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ మొత్తం 193 దేశాలకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని అడిగితే మనకు వచ్చినటువంటి ర్యాంక్ 134 ర్యాంకుతో ఇక్కడ భారతదేశం నిలిచింది అని చెప్పినాం. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. బట్ ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్లో ముందుగా మనం తీసుకుంటున్నటువంటి అంశం ఏంటి అని అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని అంటున్నాం. సో ఇది 2022కి సంబంధించి ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి అంశం ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మనం పరిశీలిస్తే, సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి దీనిని UNDP అనేది రిలీజ్ చేయడం జరిగిందనండి. సో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1966 ద్వారా ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైనటువంటి ఇది ఇప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని ఇచ్చింది. అంతకంటే ముందు ఇది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇచ్చింది అని మాట్లాడినాం. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2 days బ్యాక్ క్లాస్లో మనం మాట్లాడినాం. 134 ర్యాంక్ వచ్చింది 193 కంట్రీస్లో అని అన్నాం. ఇందులో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అనేటువంటి అంశాలను బేస్ చేసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తారు అని మాట్లాడినాం. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి అంశాలు ఒక 3 అంశాలు ఉంటాయి. ఇందులో మొదటిది ఏమని అంటున్నాము అని అంటే ఆరోగ్యము అని అంటున్నాం. రెండవది వచ్చి ఎంపవర్మెంట్ అని అంటున్నాం. ఒకటి ఏమంటున్నాం ఆరోగ్యము, 2 ఎంపవర్మెంట్, దీనినే సాధికారత అని అంటున్నాం. మూడవది వచ్చి పని ప్రదేశాలలో, అంటే ఏదైతే మార్కెట్కి సంబంధించినటువంటి లేబర్ ఉంటారో ఆ లేబర్ భాగస్వామ్యం అండి. మూడవది ఏమిటి అని అంటే మార్కెట్ లేబర్ భాగస్వామ్యము అని గుర్తుంచుకోండి. మార్కెట్లో స్త్రీ పురుషులు ఉంటారు కదా, వీరికి సంబంధించినటువంటి లేబర్ భాగస్వామ్యము అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఇంపార్టెంట్ అండి. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని ఎలా దీన్ని లెక్కగడతారు అని అంటే 1 ఆరోగ్యము అని అంటున్నాం, హెల్త్. 2 సాధికారత, ఎంపవర్మెంట్ అని అంటున్నాం. అలాగే మార్కెట్స్కి సంబంధించినటువంటి లేబర్ భాగస్వామ్యం అని అంటున్నాం. సో ఇక్కడ లేబర్ పార్ట్నర్షిప్ ఇన్ మార్కెట్స్ అని చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ 3 రకాలుగా కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని లెక్కగడతారు అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి HDIని ఎలా లెక్కగడతారు అని అంటే ఇది ప్రీవియస్గా బిట్ కూడా వచ్చిందండి. 1 ఇందులో కూడా ఆరోగ్యము అని అంటున్నాం, 2 విద్య అని అంటున్నాం, ఎడ్యుకేషన్ అని అంటున్నాం, 3 వచ్చి జీవన ప్రమాణాలు అని అంటున్నాం. సో ఇలా ఈ 3 అంశాలను తీసుకొని లెక్కగట్టేది మనం HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆరోగ్యం, సాధికారత, మార్కెట్, లేబర్ భాగస్వామ్యాన్ని తీసుకొని లెక్కగట్టేది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు 2022 రిపోర్ట్స్ని UNDP ఇచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. దీనినే మనం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాలను బేస్ చేసుకొని బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా వీటిని గుర్తుంచుకోండి. ఇక మనం ఇక్కడ ఏమన్నాం, 134వ ర్యాంక్ అనేది వచ్చింది 193 దేశాలకి సంబంధించి అని అంటున్నాం. మరి ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఎంత అనేటువంటి అంశాన్ని మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి.
ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ర్యాంక్ 108 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 108 అంబులెన్స్ని గుర్తుంచుకుంటే మీకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి ర్యాంక్ 2022కి సంబంధించి ఇటీవల విడుదలైనటువంటి ఈ ర్యాంక్ అనేది గుర్తున్నట్లే. ఓకేనా? భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ ఎంత అని అంటున్నాం. 108వ ర్యాంక్ అనేది భారతదేశానికి సంబంధించి జెండర్ ఇన్ఈక్వాలిటీలో రావడం జరిగింది. ఇలా ఈ ర్యాంక్ని మీరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇటీవల వచ్చిన జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది 108వ ర్యాంక్ అని చెప్పాలి. మరి ఇటీవల వచ్చినటువంటి ర్యాంక్ 2021తో పోలిస్తే ఎంత మెరుగైంది అని అంటే ఒకేసారి భారతదేశం 14 ర్యాంకులని మెరుగుపరుచుకుంది. అంటే 14 స్థానాలని మెరుగుపరుచుకొని 108కి వచ్చింది. 2021లో భారతదేశానికి సంబంధించి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ర్యాంక్ వచ్చి 122 అండి. సో ఇప్పుడు ఈ 122 నుంచి 14 ర్యాంకులను మెరుగుపరుచుకొని భారత్ ప్రస్తుతం 108వ ర్యాంకుకి చేరుకున్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి 2 ర్యాంకులను గుర్తుంచుకోవాలి. హెచ్డిఐ రిపోర్ట్ ఇటీవల యుఎన్డిపి రిలీజ్ చేసింది. ఇందులో లేటెస్ట్ ర్యాంక్ వచ్చి 134. ఇటీవల ఈ హెచ్డిఐకి సంబంధించినటువంటి ర్యాంక్ అనంతరం ఇండెక్స్ అనంతరం యుఎన్డిపి గ్లోబల్ ఇండెక్స్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఇందులో భారత్ ర్యాంక్ వచ్చి 108 అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాలి. ఇలా గుర్తిస్తేనే మీకు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది. ఓకే, అయితే సమ్ టైమ్స్ ర్యాంక్స్ విషయంలో ఒక 4-5 సంవత్సరాలకి సంబంధించినటువంటి అంశాలను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగినట్లయితే మనం ఇక్కడ కొన్ని అంశాలను చెప్పాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి భారత్కి సంబంధించి 2018 ర్యాంక్స్ నుంచి కూడా ఒకసారి గుర్తించండి అని అన్నారనుకోండి. ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. 2020, 2021, 2022. ఓకే, సో ఒకసారి వీటికి సంబంధించినటువంటి అన్ని ర్యాంక్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఇండెక్స్ ఎవరి ద్వారా వస్తుంది అని అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అన్నాం, దీని ద్వారా వస్తూ ఉంది. సో ఇక్కడ 2018కి సంబంధించి భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే 2018లో 127వ ర్యాంకుతో భారతదేశం ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాలి. ఓకే, ప్రస్తుత ర్యాంక్ ఎంత అని అంటే 108వ ర్యాంక్ అని అన్నాం. మరి 2019లో భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఎంత అని అంటే 122 అని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 2020లో భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ అనేది 123కి పెరిగిందండి. సో ఇక్కడ 123కి పెరిగి మళ్ళీ 2021లో 123కి తగ్గింది. అయితే ఇప్పుడు ఒకేసారి ఇక్కడి నుంచి 122కి తగ్గింది. ఇక్కడి నుంచి ఇప్పుడు ర్యాంక్ ఎంత పెరిగినది అని అంటే 14 ర్యాంకులు మెరుగయ్యి 108వ స్థానానికి వచ్చినాం. ఒకవేళ మిమ్మల్ని ఒక 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి డేటాను అడిగినట్లయితే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఇగో ఈ విధంగా ర్యాంక్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అంశంగా కూడా మీరు గుర్తుంచుకోండి. సో దేనికి సంబంధించి అని అంటున్నాం? లింగ అసమానత సూచీకి సంబంధించి లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోండి. మరి ఇదే జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి టాప్ కంట్రీస్ ఏంటి అని కూడా మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే టాప్ కంట్రీస్ గురించి ఈ అంశాన్ని గుర్తుంచుకుందాం. సో ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ అని అంటున్నాం. సో టాప్ ర్యాంక్స్లో ఏవి ఉన్నాయి అని అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు ఉంటాయండి బేసిక్గా. ఎందుకు అని అంటే అభివృద్ధి చెందిన దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మంచి ర్యాంకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డెన్మార్క్ అనేటువంటి దేశం మనకి మొదటి స్థానంలో ఉన్నది. ఓకే, సో ఇక దీని తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే నార్వే అని అంటున్నాం. 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం నార్వే. 3వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే నెదర్లాండ్స్.
ఓకే, నెదర్లాండ్స్ అనేది 3వ స్థానంలో, స్విట్జర్లాండ్ అండి, స్విట్జర్లాండ్ నాట్ నెదర్లాండ్స్. సో 3వ స్థానంలో ఉన్నటువంటిది స్విట్జర్లాండ్ అనేటువంటి దేశం, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే స్వీడన్ అని గుర్తుంచుకోండి. 5వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ దేశాలు ప్రస్తుతం వచ్చినటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో టాప్ కంట్రీస్గా గుర్తుంచుకోవాలి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో టాప్ కంట్రీస్ ఏమిటి అని అంటే డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ అని గుర్తుంచుకోండి. మరి ఇదే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే 108 2022 సంవత్సరానికి సంబంధించి అని గుర్తుంచుకోండి. మరి ఇదే 2018లో జెండర్ ఇన్ఈక్వాలిటీలో భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే 127 అని గుర్తుంచుకోండి. ప్రీవియస్ ఇయర్ 2021కి ఇచ్చినటువంటి యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు 122. ఈ ఏడాదికి 2022 ఏడాదికి 14 ర్యాంకులను మెరుగుపరుచుకొని 108వ స్థానంలో భారత్ ఉన్నది అనేటువంటి అంశం ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన అంశం. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే తెలంగాణకి సంబంధించినటువంటి గవర్నర్ గారు రాజీనామా చేశారండి. ఎవరు తెలంగాణ గవర్నర్? 8వ గవర్నర్. రైట్, సో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ రాజీనామా అనేది వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేస్తా. తెలంగాణ గవర్నర్ రాజీనామా. సో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గారు రాజీనామా చేశారు అని అంటున్నాం. సో ఈ రాజీనామాకి సంబంధించి ఎందుకు అని అంటే కొన్ని ఊహాగానాలు మాత్రమే, అది నిజం కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి తమిళసై గారు గవర్నర్ అంటే ఇప్పుడు మాజీ గవర్నర్ గారు కాంటెస్ట్ చేయబోతా ఉన్నారు తమిళనాడు నుంచి అనేది ఒక వాదన. అయితే ఇప్పుడు ఈ గవర్నర్ గారికి సంబంధించినటువంటి రాజీనామా వచ్చింది కాబట్టి కొన్ని అంశాలను మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తమిళసై సౌందర్యరాజన్ గారు రాజీనామా చేశారు అనేటువంటి అంశం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ గవర్నర్ గారు ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా ఎక్కడ గవర్నర్గా అదనపు బాధ్యతలను నిర్వహించడం జరిగింది అనేటువంటి అంశం ఎక్కడైనా క్వశ్చన్గా వస్తే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే పాండిచ్చేరి ఏదైతే ఉన్నదో ఇగో ఈ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరికి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇలా తెలంగాణతో పాటు పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి కూడా వర్క్ చేశారు. ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఇది లెఫ్టినెంట్ గవర్నర్ అని అన్నాం, యూనియన్ టెరిటరీ కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా వర్క్ చేశారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి గవర్నర్ గారు ఎప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహించడం జరిగింది అని అంటే 2019 సెప్టెంబర్ 8 నుంచి 18 మార్చి 2024 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2వ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి వర్క్ చేశారు, ఎప్పటి నుంచి గవర్నర్గా నియామకం జరిగింది తెలంగాణకి సంబంధించి అని అంటే ఇక్కడ తెలంగాణకి సంబంధించి 2019 సెప్టెంబర్ నుంచి గవర్నర్గా వర్క్ చేశారు అని అంటున్నాం, సెప్టెంబర్ 8 నుంచి. ఓకే, మరి ఎప్పటి వరకు వర్క్ చేశారు అని అంటే 2024 మార్చు 18 వరకు కూడా వర్క్ చేశారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. అలాగే పాండిచ్చేరికి సంబంధించినటువంటి అదనపు బాధ్యతలను ఎప్పటి నుంచి నిర్వహించారు అని అంటే 18 ఫిబ్రవరి 2021 నుంచి. ఎప్పటి నుంచి అని అంటున్నాం 18 ఫిబ్రవరి 2021 నుంచి కిరణ్ బేడీ గారు పాండిచ్చేరికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండే.
కిరణ్ బేడి గారు రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా వర్క్ చేసినటువంటి తమిళసై గారికి అప్పగించడం జరిగింది. అలా 2021 18 ఫిబ్రవరి నుంచి 2024 మార్చ్ 18 వరకు కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. చలో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ ఏమిటి అని అంటే, గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 పాలిటీ అంశాలను మాట్లాడదాం. సో పాలిటీ అంశాలకి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. క్వశ్చన్ ఏమిటి అని అంటే, ఏ రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నర్స్ కొన్ని రాష్ట్రాలలో గిరిజన మంత్రులను నియమిస్తారు? సో అలా ఏ రాష్ట్రాలలో గిరిజన మంత్రులను నియమించేటువంటి బాధ్యతను గవర్నర్స్ కలిగి ఉన్నారు అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఆ రాష్ట్రాల పేర్లను చెప్పండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రవి గారు, నరసింహన్ గారు తెలంగాణకి సంబంధించి ఫస్ట్ గవర్నర్. సో ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి గిరిజన మంత్రులని గవర్నర్ గారు నియమిస్తారు. ఆ రాష్ట్రాల పేర్లు ఏమిటి అని నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగినా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. సో గవర్నర్లకి సంబంధించి ఏ రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నర్స్ గిరిజన మంత్రులను నియమిస్తారు అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగిన. వెరీ గుడ్ రా నీలజ. బట్ నాకు పూర్తి ఆన్సర్ అయితే ఎవరు ఇవ్వలే. నార్త్ ఈస్ట్ కాదు, కృష్ణవేణి. ఓకే, మీరు ఆన్సర్ చేయాలి. సో గిరిజన మంత్రులను నియమించే రాష్ట్రాలు గవర్నర్లు. గిరిజన మంత్రుల నియామకం. ఓకే, సో ఇలా వస్తే మీరు గుర్తుంచుకోవాల్సినది ఒక 4 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోవాలి. నీలజ కష్టపడి 3 రాష్ట్రాల పేర్లు చెప్పింది. ఒకటి ఏమిటి అని అంటున్నాం, ఛత్తీస్గఢ్ అని అంటున్నాం. సో ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి ఇగో గవర్నర్ ద్వారా ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి నియమించబడతాడు, గుర్తుంచుకోండి. రెండవ రాష్ట్రం జార్ఖండ్ అన్నది. సో ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించినటువంటి గిరిజన మంత్రి కూడా జార్ఖండ్ గవర్నర్ ద్వారా నియమించబడతాడు అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఒడిషా. సో ఒడిషాలో పనిచేసేటువంటి గవర్నర్ ద్వారా ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ ద్వారా గిరిజన మంత్రి నియమించబడతాడు. అలాగే మరొక రాష్ట్రం ఏంటి అని అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో ఇలా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో వర్క్ చేసేటువంటి గిరిజన మంత్రి మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ద్వారా నియమించబడతాడు అనేటువంటి అంశాన్ని ఇలా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ 4 రాష్ట్రాలకి సంబంధించినటువంటి గిరిజన మంత్రులను నియమించేటువంటి అధికారం ఆయా రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి గవర్నర్లకు ఉన్నది. సో మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, అందుకోసమే చెప్తున్నా, గవర్నర్ అంశం వచ్చింది కాబట్టి. సో భారతదేశంలో ఏ రాష్ట్రాలలో గిరిజన మంత్రులను నియమించేటువంటి అధికారం గవర్నర్లకి కలిగి ఉన్నది అని అంటే 4 రాష్ట్రాల పేర్లు చెప్పాలి. ఒకటి ఛత్తీస్గఢ్, రెండోది జార్ఖండ్, మూడోది ఒడిషా, నాలుగోది మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా గిరిజన మంత్రులు నియమించబడతారు అని అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు గవర్నర్లకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు గవర్నర్లకి సంబంధించినటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది, ఏ ఆర్టికల్స్ వివరిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆన్సర్ చేస్తారు, ఏ ఆర్టికల్స్ గవర్నర్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి వివరించడం జరుగుతూ ఉంది. వెరీ గుడ్.
నీలజ, ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు కూడా గవర్నర్లకి సంబంధించినటువంటి అంశాలను మనకు రాజ్యాంగం ద్వారా వివరించడం జరుగుతూ ఉంది. సో భారత రాజ్యాంగంలో గవర్నర్లకి సంబంధించినటువంటి అంశాలు ఏ ఆర్టికల్స్ తెలుపుతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అడిగితే మీరు చెప్పాల్సినది ఆర్టికల్స్కి సంబంధించి ఇగో ఎక్కడి నుంచి ఏంటంటే 153 నుంచి 167 అనేటువంటి ఆర్టికల్స్ వరకు దేనిని గురించి వివరిస్తూ ఉన్నాయి అని అంటే గవర్నర్లకి సంబంధించినటువంటి అంశాలను గురించి వివరించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు కూడా గవర్నర్లకి సంబంధించినటువంటి అంశాలను వివరించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ అడగమంటే అడుగుతా, వద్దంటే ఆపేస్తా. గవర్నర్లకి సంబంధించి కెన్ ఐ ఆస్క్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చా? ఓకే రవి, నీ కోరిక మేరకు క్వశ్చన్ ఏమిటి అని అంటే ఆర్డినెన్స్లను గవర్నర్లు ప్రకటించవచ్చు. సో గవర్నర్లకి ఆర్డినెన్స్లను ప్రకటించే అధికారం ఉంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది? ఒక్కసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. గవర్నర్లకి ఆర్డినెన్స్లని ప్రకటించే అధికారం ఉంది అని చెప్పేసి చెబుతున్నటువంటి ఆర్టికల్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. 123 ఆర్టికల్. వెరీ గుడ్ రా నీలజ. 123. ఆర్ యూ షూర్? ఎందుకు నీలజ తర్వాత అందరూ అట్లనే కంటిన్యూ అవుతున్నారు? ఇగో 213 అనేటువంటి ఆర్టికల్ రా, 123 కాదు. మరి మీరు ఏమన్నా రివర్స్, మీరు కరెక్ట్ రాస్తే నాకు రివర్స్ కనబడుతుందా ఏంది? ఆర్టికల్ 213 అనేది గవర్నర్లకి సంబంధించి ఆర్డినెన్స్ను ప్రకటించేటువంటి అంశం గురించి వివరిస్తూ ఉంది. సో ఇలా ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి అంశాలను ప్రకటించేటువంటి అంశాన్ని గురించి చెప్తున్నటువంటిది, ప్రకటించే అధికారం గురించి చెప్తా ఉంది, రైట్? సో ఇలా ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే 213కి సంబంధించినటువంటి ఆర్టికల్ చెప్తా ఉంది. సో ఇలా 213కి సంబంధించినటువంటి ఆర్టికల్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇదే గవర్నర్స్కి సంబంధించి జిల్లాలలో న్యాయమూర్తులను నియామకం చేపట్టేటువంటి అధికారం కూడా గవర్నర్స్కి ఉంది. సో దీనిని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏమిటి అని అంటే 233 అనేటువంటి ఆర్టికల్ చెప్తా ఉంది. సో ఇలా ఇగో ఈ గవర్నర్స్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్నగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు తెలిసి కూడా. అలా కన్ఫ్యూజ్ కావద్దనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని నేను చెప్పిన. ఓకే, అంతే, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఇప్పుడు గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి మారారు కాబట్టి ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక టాపిక్ని గురించి మాట్లాడదాం. ఇక మరొక టాపిక్ ఏమిటి అని అంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి దేశంలో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి యూనిట్ ప్రారంభించడం జరిగిందండి. సో భారతదేశం ప్రపంచంలో ఎక్కువగా పామ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం. మీరు ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు, ఈరోజు వర్షాలు ఉన్నాయి కదా అక్కడక్కడ తెలంగాణలో, సో వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళి ఏదన్నా మిర్చి లాంటిది తిన్నారా? సో అక్కడ వాడేటువంటి ఆయిల్ ఏముంటుంది అని అంటే బేసిక్గా పామ్ ఆయిల్ ఉంటుంది. సో ఇలాంటి పామ్ ఆయిల్ లేదా ఈడబుల్ ఆయిల్ అని అంటాం. సో ఈ ఈడబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి దానిని భారతదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉంది ప్రపంచ దేశాల నుంచి. అయితే భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటి? అన్ని రంగాలలో ఆత్మనిర్భర్గా మారాలి అని అనుకుంటుంది. సో దీనికి సంబంధించి భారతదేశం ఆత్మనిర్భర్గా మారేందుకు అంటే స్వయం సమృద్ధి సాధించేందుకు ఎడబుల్ ఆయిల్స్కి సంబంధించి కూడా పామాయిల్ లాంటి వాటిలలో కూడా భారతదేశంలో విస్తారంగా ఈ తోటలను పెట్టి ఇగో ఈ ఆయిల్ని ప్రాసెస్ చేసి మన మార్కెట్లో మనమే అమ్ముకుంటూ ఇతర మార్కెట్లకి మనం అమ్మాలి. సో దీనికోసం మొట్టమొదటి
పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అని రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. అలా క్వశ్చన్ ఉంటే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ అరుణ్ కుమార్, అరుణాచల్ ప్రదేశ్ నీ పేరుతోటే స్టార్ట్ అవుతా ఉంది. ఇగో పామ్ ఆయిల్ ప్రాసెస్ యూనిట్ అని అంటున్నాం, ప్రాసెసింగ్ యూనిట్ అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి మొట్టమొదటి యూనిట్ అని అంటున్నాం. మరి ఇది ఈ ఇటీవల ఇలాంటివి వచ్చినాయా సార్ అంటే ఇదే ఫస్ట్. ఇగో దేశంలో మొదటిది ఎక్కడ ప్రారంభమైంది అని అంటారు. ఇది మొదటిది కదా, మొట్టమొదటిది కదా. దేశంలో మొట్టమొదటిది ఎక్కడ ప్రారంభించడం జరిగింది అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సింది అరుణాచల్ ప్రదేశ్. రజనీకాంత్ సినిమా ఉంటుంది తెలుసా, అరుణాచలం, అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది అని చెప్పాలి. బాగా డబ్బులు ఉంటాయి కదా, అన్ని వంచేస్తాడు. సో ఇప్పుడు దీనిని ఎవరు ప్రారంభించారు అని అంటారు. ఎవరు ప్రారంభిస్తారు? మన దేశ ప్రధాని పిఎం మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ అరుణాచల్ ప్రదేశ్లో పామాయిల్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రాసెసింగ్ పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే భారతదేశంలో పామాయిల్ ఉత్పత్తులని ప్రోత్సహించేందుకు, భారతదేశంలో పామాయిల్ని తయారు చేసేందుకు కోసం దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. భారతదేశంలో పామాయిల్ని ప్రోత్సహించేందుకు ఒక మిషన్ ప్రారంభమైందండి. ఏ ఇయర్లో ప్రారంభమైంది చెప్పండి, ఇయర్. ఒకసారి పోస్ట్ యువర్ ఆన్సర్. అవును నీలజ, సేలా టన్నెల్ కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే వచ్చింది. వెరీ గుడ్, మంచిగా ఆన్సర్ చేసిర్రు. వెరీ గుడ్, వెరీ గుడ్ మిస్ చైతు. సో ఇప్పుడు మిస్ చైతు చెప్పినట్టు నేను 2021 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుంటా ఉన్నా. దేశంలో పామాయిల్ని ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్ ప్రారంభమైన ఇయర్ ఏది అని అంటారు. జాతీయ మిషన్ ప్రారంభమైనటువంటి ఇయర్ని గురించి అడిగితే మీరు చెప్పాల్సినది 2021 అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో 2021లో భారతదేశంలో పామాయిల్ తోటల్ని విస్తారంగా పండించేందుకోసం, ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చేందుకోసం ఒక జాతీయ మిషన్ ప్రారంభమైంది. ఇయర్ వచ్చి 2021, రైట్. సో ఇలా 2021ని గుర్తుంచుకోండి. 2021లో భారతదేశంలో పామాయిల్ ప్రోత్సాహం కోసం జాతీయ మిషన్ వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మొట్టమొదటిసారి పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2024. ఎక్కడొచ్చింది అని అంటే అరుణాచల్ ప్రదేశ్. ప్రారంభించింది ఎవరు అని అంటే మోదీ గారు అని అంటున్నాం. సో ఇలా పామాయిల్కి సంబంధించినటువంటి అవసరాలు భారత్ తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అందుకోసమే జాతీయ మిషన్ 2021లోనే ప్రారంభించింది. ఇప్పుడు అక్కడక్కడ పామాయిల్ తోటల్ని వేస్తూ ఉన్నారు. సో అయితే మనకి ఎక్కువగా పామాయిల్ దిగుమతి అవుతూ ఉంది ప్రపంచ దేశాల నుంచి అని అన్నాం. మరి ఎక్కువగా ఏ దేశాల నుంచి దిగుమతి అవుతుంది అని అంటే ఆగ్నేయ ఆసియా దేశాలు అని అంటాం. భారతదేశానికి ఆగ్నేయాసియంగా ఉన్నటువంటి ఇండోనేషియా నుంచి, థాయిలాండ్ నుంచి, మలేషియా నుంచి పామాయిల్కి సంబంధించినటువంటి దిగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో భారతదేశానికి ఎక్కువగా పామాయిల్ దిగుమతులను ఇస్తున్నటువంటి దేశాలు ఏమిటి అని అంటే ఇండోనేషియా, మలేషియా పేర్లను ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. ఇండోనేషియా అనేది మనకు పామాయిల్ 100% అవసరం ఉంటే 50% కూడా ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. అలాగే మలేషియా, థాయిలాండ్ ఈ దేశాల నుంచి కూడా పామాయిల్కి సంబంధించినటువంటివి మనకు దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశం అనేది మీకు ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక నెక్స్ట్ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా, అదే పుష్పక్. ఓకే, మీకు కమల్ హాసన్కి సంబంధించినటువంటి పుష్పక విమానం సినిమా ఐడియా ఉందా? సో ఇది లైక్ విమానం లానే ఉంటుంది. లేకపోతే ఇటీవల అల్లు అర్జున్ గారికి సంబంధించి ఐకాన్ స్టార్కి సంబంధించినటువంటి పుష్ప సినిమా ఐడియా ఉంది కదా. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోరు. సో అలానే పుష్పక్ అనేటువంటి పేరు రేపు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, పక్కా అడుగుతారు. అడిగిన తర్వాత మీరు వచ్చి నన్ను అడగండి.
ఓకే, సో ఇప్పుడు మనం పుష్పక్ అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఇగో ఈ పుష్పక్ అనగా ఏమిటి, ఇటీవల ఇది భారతదేశంలో ఎక్కడ కనబడతా ఉంది అనేటువంటి అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశం అండి. సో ఇప్పుడు ఈ పుష్పక్ అనేది ఏమిటి అని అంటే మీరు చెప్పండి ఒకసారి, పుష్పక్ అనగా ఏమిటి అని అనుకుంటున్నారు? ఒకసారి మీరు పోస్ట్ యువర్ ఆన్సర్. తెలియదా? చలో రైట్, నేనే చెప్పేస్తా. సో ఇప్పుడు పుష్పక్ అనేది ఏమిటి అని అంటే ఒక రీలాంచ్ వెహికల్ అండి, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని అంటున్నాం. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్కి సంబంధించింది ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అని అంటే దీన్ని మన ఇస్రో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది వెహికల్. ఓకే, సో ఇప్పుడు ప్రపంచంలో రీయూజబుల్ రాకెట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. రీయూజబుల్ రాకెట్స్ ఏమున్నాయి ఒక్కసారి చెప్పండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ బిట్స్ పడతాయండి మీకు ఎగ్జామినేషన్లో. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు పుష్పక్ అనేది ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని అంటున్నాం. ఇగో దీన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అని అంటే నేను చెప్పేసిన ఇస్రో డెవలప్ చేస్తూ ఉంది, దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఇప్పుడు పుష్పక్ అనేది ఇస్రోకి సంబంధించినటువంటి రీయూజబుల్ వెహికల్ అని అంటున్నాం. ఓకే, అయితే ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేయండి, నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ప్రపంచంలో ఇప్పటి వరకు రీయూజబుల్ రాకెట్స్ ఎవరు ప్రయోగిస్తూ ఉన్నారు? ఇంపార్టెంట్ రెండు చెప్పండి. చాలా దేశాలు దీని మీద ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రీయూజబుల్ రాకెట్స్కి సంబంధించి ప్రపంచంలో రీయూజబుల్ రాకెట్స్ని ఉపయోగిస్తున్నటువంటి వారు ఎవరు? సో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత మేర కాంటెంట్ని అప్డేట్ అవుతూ ఉన్నారు, ఎంత మేర చదువుతూ ఉన్నారు అనేది. బాగా చదవాలి, ఓకేనా? నేను ఇలా క్వశ్చన్ అడగగానే మీరు అలా ఇచ్చేయాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు రీయూజబుల్ రాకెట్ గురించి వస్తే మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ రీయూజబుల్ రాకెట్స్కి సంబంధించి ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, ఇది ఎలాన్ మస్క్కి సంబంధించింది ఫాల్కాన్ 9 రాకెట్ అనేది ఉంది. ఓకేనా? సో ఈ ఫాల్కాన్ 9 రాకెట్ అనేటువంటిది స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించింది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే రాకెట్ ద్వారా ఏదైనా ఒక ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళి నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టి మళ్ళీ సేఫ్గా వచ్చి తిరిగి సేఫ్గా ల్యాండ్ అవుతుంది. రీయూజబుల్ రాకెట్ని రీయూజ్ చేస్తూ ఉంటాం. బేసిక్గా రాకెట్స్ ఏంటి అని అంటే ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అవి పెద్దగా పనిచేయవు అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇది ఒకటి ఉంది. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే నాసాకి సంబంధించినటువంటి షట్లర్ అనేటువంటి ఇంకొక రీయూజబుల్ వెహికల్ కూడా ఉందండి. సో ఇలా ఈ రెండు ప్రధానమైనటువంటివిగా గుర్తుంచుకోండి. ఇలాంటి వాటిని ఇప్పుడు ఇస్రో కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. బేసిక్గా అతి తక్కువ ఖర్చుతో ఇస్రో అనేది రాకెట్స్ ద్వారా ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది నిర్దేశిత కక్షలో. వేరువేరు దేశాలకి సంబంధించినటువంటి ఉపగ్రహాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి ప్రయోగించబడుతూ ఉంటాయి. అయితే ఈ రాకెట్స్కి సంబంధించినటువంటి ఖర్చులను తగ్గించుకోవడం, ఫ్యూచర్లో స్పేస్కి సంబంధించినటువంటి టూరిజం అనేది బాగా ఇంప్రూవ్ అవ్వబోతూ ఉంది. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని భారత్కి ఇస్రోకి ఉన్నటువంటి అవసరాల మేరకి పుష్పక్ అనేటువంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇలా వస్తున్నటువంటి ఈ లాంచ్ వెహికల్ పేరే పుష్పక్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల నీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పుష్పక్ అనేది దేనికి సంబంధించిన అంశం గుర్తించండి అని అంటారు. అలా అంటే ఇది ఇస్రోకి సంబంధించింది రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని గుర్తుంచుకోండి. సో ఇలా దీనికి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక భారతదేశం ఏం ఆలోచిస్తుంది అని అంటే సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటుంది. ఎప్పటి వరకు భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నేను అడిగినటువంటి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కాకుండా
భారత్కి సంబంధించినటువంటి స్పేస్ సెంటర్, ఇండియా స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తూ ఉందండి. సో దీనిని ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. టార్గెట్ ఇయర్ అడిగిన. సో ఒక్కసారి మీరు దీనికి సంబంధించి ఆన్సర్ని పోస్ట్ చేయండి. వెరీ గుడ్ రా మౌనిక, వెరీ గుడ్, వెరీ గుడ్ చైతు. 2035 వరకండి. 2035 వరకు భారత్ ఏం చేయబోతా ఉంది అని అంటే భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఓకే, సో ఇలా సొంత అంతరిక్ష కేంద్రం కోసం భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనం గుర్తుంచుకోవాలి. టార్గెట్ ఇయర్ ఏమిటి అని అంటే 2035 అని అంటున్నాం. దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. పుష్పక్ అనేది గుర్తుంచుకోండి. 2035 కల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాలలో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ పుష్పక్ అనేటువంటిది ఒకటి ఉన్నది, దీన్ని ఈరోజు మనం అప్డేట్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఒక ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం. టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యన జరిగింది, ఇది దేనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అని అడుగుతారండి. సో ఇప్పుడు మనం టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ అని అంటున్నాం. సో వ్యాయామం అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ వ్యాయామం ఏ ఏ దేశాల మధ్యన జరిగింది, దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇంతకు మించి మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడిగారు. ఎగ్జామినర్కి ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఉద్దేశం లేదు కాబట్టి. వెరీ గుడ్. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి అంటే ఇండియాకి అలాగే యుఎస్కి మధ్యన జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన జరిగింది అనేటువంటి అంశాన్ని, జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇరు దేశాలకి సంబంధించినటువంటి ద్వైపాక్షిక బైలాటరల్ ఎక్సర్సైజ్గా దీన్ని గుర్తించాలి. మరి ఇందులో ఇరు దేశాలకి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవి పాల్గొనడం జరుగుతూ ఉంది అని నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఈ క్వశ్చన్కి కూడా ఒక్కసారి మీరు మీ ఆన్సర్ని క్లియర్ చేసేయండి. సో ఇప్పుడు ఇరు దేశాల మధ్యన ఇది బైలాటరల్ ఎగ్జామ్ లేదా ద్వైపాక్షిక వ్యాయామము అని అంటున్నాం. సో మరి ఈ ద్వైపాక్షిక వ్యాయామానికి సంబంధించి ఇరు దేశాల మధ్యన జరుగుతున్నటువంటి వాటిలో ఏవేవి పాల్గొనడం జరుగుతుంది అని అంటే ట్రై సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. భారత్కి సంబంధించినటువంటి నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఓన్లీ నేవీ మాత్రమే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా పాల్గొంటున్నాయి. అందుకోసమే దీన్ని ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ట్రయంప్ వ్యాయామం భారత్, అమెరికా మధ్యన జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలండి. సో దీనికి సంబంధించి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించినటువంటి వ్యాయామం. ఇది ఏ వ్యాయామము అని అడుగుతారు. అడిగితే హ్యుమానిటేరియన్ రిలీఫ్, అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని గుర్తుంచుకోండి. సో ఇది ఏ వ్యాయామము అని అంటే ఇది ఇంపార్టెంట్. హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ అనేది భారత్, యుఎస్ఏ మధ్యన జరిగింది అనేటువంటి అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈ HADRకి సంబంధించినటువంటి దీనిని మీరు గుర్తుంచుకోవాలి. HADR అనగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అని అంటున్నాం. ఇది ఏ దేశాల మధ్యన జరిగింది అని అంటే భారత్, అమెరికా మధ్యన జరిగినది. సో దీనికి సంబంధించి ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ ట్రై సర్వీసెస్ ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. దీని నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది.
ఇది ఒక డిఫరెంట్ ఎక్సర్సైజ్. సో ఇలా ఈ టాపిక్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. ఓకే, సో ఇక నెక్స్ట్ మిషన్ లైఫ్ అంశం గురించి కూడా మాట్లాడదాం. సో ఇది ఒక చిన్న అప్డేట్ ఉన్నది, ఇది ప్రీవియస్గా మాట్లాడినాం, బట్ ఇక్కడ కూడా ఒకసారి మాట్లాడదాం. మిషన్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక మారథాన్ జరిగింది. సో అంటే మిషన్ లైఫ్ అనగా ఏంటి అని అంటే మన వాతావరణాన్ని, మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవడం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 50వ ఎప్పుడు అని అంటున్నాం 50వ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5న దీన్ని ప్రారంభించడం జరిగింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 50 యానివర్సరీ ఎప్పుడు జరిగింది అని అంటే 50వది ఎప్పుడు జరిగింది అని అంటే 2021లో జరిగింది. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అనేది జరిగింది. ఇది 26 అండి. ఎక్కడ జరిగింది అని అంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్కి సంబంధించి ఏ ప్రాంతంలో జరిగింది అని అంటే గ్లాస్గోలో జరిగిందండి. ఇక్కడ అని అంటున్నాం గ్లాస్గోలో జరిగింది. ఈ గ్లాస్గోలో జరిగినటువంటి సమావేశంలో పిఎం మోదీ గారు ఈ పిలుపునివ్వడం జరిగింది. ఏది ఆ పిలుపు అని అంటే మిషన్ లైఫ్. ఓకే, సో ఈ మిషన్ లైఫ్కి సంబంధించినటువంటి మారథాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని క్వశ్చన్గా అడుగుతారు. అలా అడిగితే హర్యానాకి సంబంధించినటువంటి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించబడింది అని గుర్తుంచుకోండి. మీకు మహాభారతంలో కురుక్షేత్రం ఉంది కదా, సో ఆ కురుక్షేత్రం అనేటువంటిది ఎక్కడ అనంటే హర్యానాలో ఉంటుంది. ఈ హర్యానాలో కురుక్షేత్రలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఇది జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఐక్యరాజ్య సమితి ద్వారా, ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మిషన్ లైఫ్ కోసం పాటుపడాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఈ అంశాలని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశాలను గురించి మాట్లాడినాం. ఐకాన్ ఇండియా మీకు గ్రూప్ 1, 2, 3కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ని ఇస్తూ ఉంది. కరెంట్ అఫైర్స్ విత్ స్కీమ్స్ జస్ట్ 499తో విత్ పీడిఎఫ్స్తో అందించడం జరుగుతుంది. ఐకాన్ ఇండియా యాప్లో స్కీమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో మీరు 499 కోర్స్ ద్వారా స్కీమ్స్ కమ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ని పొందవచ్చు. దీనికోసం రిజిస్టర్ చేసుకోండి. ఇక ఇది మన మొత్తం గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే గ్రూప్ 3కి సంబంధించినటువంటి లైవ్ కోర్స్. ఈ కోర్స్కి సంబంధించి కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ ఫ్రెష్ కాంటెంట్తో మీ రెగ్యులర్ కాంటెంట్ని అప్డేట్ చేసుకునేందుకు రెగ్యులర్ లైవ్ క్లాసెస్ కోసం ఈ కోర్స్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్కి ఒక్క లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ మిత్రులందరి కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం అందరం కలుద్దాం. మీరు ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. 1-2 minutes నేను వింటాను. అవును రవి, ఓన్లీ ప్రిలిమ్స్ సార్, ఐ నీడ్ ఓన్లీ రీజనింగ్స్. సో మీరు 499కి గ్రూప్ 2 అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది, ప్రీవియస్ క్లాస్. అందులో రీజనింగ్తో పాటు ఆల్ కాంటెంట్ ఉంటుంది. ఆ కోర్స్ తీసుకోండి, ఓకేనా? ఓ పిల్ల అది తీసుకోండి. సో అంటే పేరే అది అట్లా పెట్టుకున్నారు ఆ టైటిల్. సో అందులో 499 కోర్స్ తీసుకోండి, రీజనింగ్ మొత్తం వస్తుంది. సార్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ మీద ఒక క్లాస్ చెప్తారా సార్? మౌనిక మీద ఒక క్లాస్ చూస్తాం మౌనిక. నాకైతే షెడ్యూల్ బిజీ ఉంది, ఇంకా మా వాళ్ళకే చెప్పాలి. చూద్దాం, అదంతా ఏం పెట్టుకోలే ఏపీఎస్సి నేను, బట్ చూస్తా పాసిబుల్ అయితే. తెలంగాణ న్యూస్ చూద్దాం. ఆల్ సమిట్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతూ ఉంటాయి, ప్రత్యేకంగా కాకుండా చూద్దాం, చెప్పే ప్రయత్నం చేస్తాం. మధుకర్ ఆర్ఆర్బికి డిఎస్సికి సంబంధించిన సునీత, ఈ కరెంట్ అఫైర్స్ డిఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్స్ ఇంకా దేనికైనా చూసుకో, మంచిగా ఉంటుంది, నీకు మంచిగా అర్థమవుతుంది, నో డౌట్. నేను ఇక్కడి వరకు ప్రామిసింగ్ చేయగలుగుతా. అది గొప్పగుందా లేదా అని చెప్పలేగలను, కానీ నీకైతే అర్థమవుతుంది, మంచిగా అర్థమవుతుంది. మంచి పాయింట్స్ చెప్తా, ఎగ్జామినేషన్ లెవెల్లో చెప్తా. సో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ వినేసాయి, ఓకే?
నేను రాయట్లేదు నీలజ, రాయట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ మనమందరం కూడా కలుద్దాం. చలో బాయ్ బాయ్. లైక్ అయితే చేశారు కదా, అది ఫ్రీ, మరి దానికి ఏం ఖర్చు కాదు. తెలంగాణ న్యూస్ చేద్దాం, ఇప్పటికే మనం చాలా సర్వీస్ చేస్తాం. ఓకే, మీకు రేపు మార్నింగ్ 9 గంటలకి తెలంగాణ సంస్కృతి పైన ఈరోజు ఫ్రీ ఎగ్జామ్ పెట్టినాం. యూట్యూబ్లో కమ్యూనిటీ అని ఉంటుంది, మీరు ఎవరైనా రాయకపోతే రాయండి. సో అలాగే ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చినాం. మీరు జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మనం కొన్ని ఉచిత ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం, ఫ్రీ ఎగ్జామ్స్. అది మన యూట్యూబ్ కమ్యూనిటీ ద్వారా ఒక ప్రశ్న ఇస్తాం, దానిపైన ఒక లింక్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయండి. రేపు 9 గంటలకు మార్నింగ్ లైవ్ ఉంటుంది, మీరందరూ కూడా లైవ్కి వచ్చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.